హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. నాకు ఫస్ట్ వచ్చిన విజన్ నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్, కానీ ఆ విజన్ రాంగ్ అంటూ ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియ చెప్పింది. నిజానికి విష్ణుకొచ్చిన కళ నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ కళ మాత్రం నిజమే. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు కావలసిన సాలిడ్ ఓటింగ్, క్రేజ్ రెండూ విష్ణుప్రియకున్నాయి. అందుకే హౌస్లో గేమ్ ఆడకపోయినా కూడా 14 వారాలు సేవ్ అవుతూ వచ్చింది. మరి అదే నిజంగా గేమ్ ఆడి ఉంటే విష్ణుప్రియ నిజంగానే ఆ ట్రోఫీ ఎత్తుంటే నిఖిల్ రన్నరప్గా నిల్చుండేవాడేమో. సర్లే కానీ ఈ రోజు ఎలిమినేట్ అయ్యాక విష్ణుప్రియ చెప్పిన విశేషాలు ఏంటో చూద్దాం. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ముందుగా నిఖిల్ని సెకండ్ ఫైనలిస్టుగా నాగార్జున ప్రకటించాడు. ఆ తర్వాత గౌతమ్, ప్రేరణ ఫైనలిస్టులు అయిపోయారు. అయితే ఇక చివరిగా మిగిలిన నబీల్, విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరగ్గా నబీల్ చివరి ఫైనలిస్ట్ అవ్వగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక విష్ణు ఎలిమినేట్ అయిన తర్వాత ఏమాత్రం ఎమోషనల్ అవ్వలేదు. నేను అడిగిన ఓట్ అప్పీల్కి ఓట్లన్నీ ఆపేసినట్లున్నారు జనాలు అంటూ జోకులేసుకుంటూ బయటకొచ్చేసింది. ఇక వచ్చే ముందు విష్ణుప్రియకి హగ్ ఇచ్చి గౌతమ్ ఓ మాట చెప్పాడు. బయటకొచ్చాక కలుద్దాం, నేనేంటో అర్థం కాలేదన్నావు కదా, నన్ను బాగా అర్థం చేసుకుందువు గాని అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి వామ్మో నాకంత టైం లేదు అంటూ విష్ణు అంది. దీంతో నా గురించి తెలియాలంటే మీ చెల్లిని అడుగు అంటూ గౌతమ్ డైలాగ్ కొట్టాడు. విష్ణుప్రియ చెల్లి, గౌతమ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. మేము పుట్టామని నాన్న. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకొచ్చిన విష్ణుప్రియని కళామ తల్లి ముద్దుబిడ్డ అంటూ నాగ్ పలకరించాడు. ఇక విష్ణుప్రియకి తన జర్నీ చూపించగా అందులో సగానికి పైగా పృథ్వీయే కనిపించాడు. ఇక జర్నీ అంతా తర్వాత హౌస్లో మీ నాన్నగారిని చూడటం ఎలా అనిపించింది అంటూ నాగ్ అడిగాడు. దీనికి మా నాన్న మేము ఇద్దరం కూతుర్లే పుట్టామని అప్పుడు బాధపడ్డారని మా అమ్మ చెప్పేది, కానీ ఆయన్ను ఇలా ఇక్కడ నాన్నగా పరిచయం చేయడం గర్వంగా అనిపించింది. అమ్మ హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది అంటూ విష్ణు చెప్పింది. ఇక విష్ణు వెళ్లే ముందు స్టేజ్ పై సూర్యమండలం ఫోటో పెట్టించారు నాగార్జున. సూర్యుడు విన్నర్ ట్రోఫీ అనుకుంటే దానికి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఆ గ్రహం మీద పెట్టు అంటూ నాగ్ టాస్క్ ఇచ్చారు. దీంతో ట్రోఫీకి దూరంగా ఉన్న గ్రహంపై గౌతమ్ ఫోటో పెట్టింది విష్ణు. ఇప్పటికీ నీ ఆట ఏంటో నాకు తెలీదు, ఇంటికెళ్ళాక ఎపిసోడ్స్ అన్నీ చూస్తా, నువ్వు ఏం ఆడావో చూస్తా అంటూ గౌతమ్తో అంది విష్ణు. ఇక ఆ తర్వాత నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అంటూ అవినాష్కి 4వ ప్లేస్ ఇచ్చింది విష్ణు. తర్వాత నా తమ్ముడు నబీల్కి 3వ ప్లేస్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రేరణ విన్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఈ సీజన్ ఒక అమ్మాయి విన్ అవ్వాలని నాకు కోరికగా ఉంది, కానీ ప్రస్తుతానికి నా గట్స్ తినని సెకండ్ ప్లేస్లో పెట్టమంటుంది అంటూ ప్రేరణకి విన్నర్ ట్రోఫీని సెకండ్ ప్లేస్లో పెట్టింది. ఇక నిఖిల్ గురించి చెబుతూ నాకు ఫస్ట్ వచ్చిన విజన్ నేను ట్రోఫీ ఎత్తుతుంటే నిఖిల్ నా పక్కన రన్నరప్, కానీ ఆ విజన్ రాంగ్, విన్నర్కి క్లోజ్గా ఉన్నది నిఖిల్ అంటూ చెప్పింది విష్ణు. ఇక చివరగా వెళ్ళిపోయే ముందు ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్ యూ ఆడియన్స్, ఇప్పటి వరకు ఈ పిచ్చి పిల్లని నత్తిబుర్రా అని నన్ను 14 వారాలు భరించి ఓట్లేసి ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు అంటూ విష్ణు బాయ్ బాయ్ చెప్పేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.